సో, ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి కపుల్, ప్రతి లేడీ అండ్ ప్రతి ఒక్క హస్బెండ్ కూడా దే ఆర్ ఎమోషనల్లీ వెరీ మచ్ డిస్టర్బ్డ్. బాగా డిప్రెస్డ్ ఉంటారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దే క్యారీ సో మచ్ బ్యాగేజ్, సో మచ్ బర్డెన్ క్యారీ చేస్తూ ఉంటారు. ఎక్కడికైనా ఎళ్ళాలన్నా హ్యాపీగా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఏ ఫంక్షన్‌కెళ్ళినా ఏదో ఒక ఈ వెలితి కనిపిస్తూ ఉంటది. అరే! వి డోంట్ హావ్ కిడ్స్ అనే ఒక ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. సో, చాలా మంది ట్రీట్మెంట్స్‌కైతే అప్రోచ్ అవుతున్నారు. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వీడియోస్ చూస్తూ, చా యూట్యూబ్ చూస్తూ, గూగుల్ చూస్తూ అందరూ అవేర్‌నెస్ క్రియేట్ చేసి డాక్టర్ దగ్గరికైతే వస్తున్నారు. బట్ కొంతమంది ట్రీట్మెంట్ సగంలో ఆపేస్తున్నారు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ తర్వాత మళ్ళీ దే ఆర్ గెట్టింగ్ డిప్రెస్డ్. ఇంకా ఫస్ట్ అటెంప్ట్‌లో నాది ఫెయిల్ అయింది. మళ్ళీ నాకు కాకపోవచ్చు. సో, ప్రాబబ్లీ థిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై ఫెర్టిలిటీ జర్నీ అనుకోని దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ అన్నమాట. బట్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ దట్ ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు.